హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎన్టీపీసీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో అయితే మీరు అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంది, మీరు ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి ఆ ప్రాసెస్ అని చెప్తాను. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీకు అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ మీరు కంప్లీట్ అనేది చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. కింద ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన తర్వాత లాగిన్ పైన క్లిక్ అనేది చేయండి. ఒకవేళ మీకు అనేది ఒకటైతే గమనించవచ్చు, ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చాలా మందికి అయితే తెలియట్లేదు. అదేవిధంగా మీరు ఎలా తెలుసుకోవాలి అది కూడా ఇక్కడ మీ క్లారిటీ అయితే చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు లాస్ట్గా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీకు 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. తర్వాత ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ ఎగ్జామ్కు 4 days ముందు నుంచి అయితే ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ ఈ కాల్ లెటర్ అని చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. తర్వాత హెల్ప్ డిస్క్ అని ఉంటుంది, ఏదైతే మీకు అవసరం అయితే లేదు. ఇదైతే మెయిన్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ కాల్ లెటర్ అనేది ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేస్తే మీకు అయితే కాల్ లెటర్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు కాల్ లెటర్ చూపించకపోతే మీకు ఎగ్జామ్కు 10 days ముందు అయితే ఇక్కడ మీకు అనేది సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది చూపిస్తుంది. అది ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసిన తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని, అదేవిధంగా ఈ కాల్ లెటర్ అని చూపిస్తుంది. దానిపై క్లిక్ అనేది చేసి అయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు అనేది ఇయర్ పైన క్లిక్ అనేది చేస్తే పీడిఎఫ్ రూపంలో మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. మీ మొబైల్ ఫోన్లోనే అదే విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫుల్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ చేసిన ఫోటో అనేది, తర్వాత అనేది మీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు చూడొచ్చు. అదేవిధంగా మీకు ఎగ్జామ్ డేట్, అదేవిధంగా షిఫ్ట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డేట్, అదేవిధంగా ఇక్కడ షిఫ్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మీరు ఆల్రెడీ పెట్టుకున్నారు కదా, అది కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఆ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ మీకు క్లారిటీగా కావాలంటే గూగుల్ మ్యాప్ ఇక్కడైతే మీకు చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేస్తే డైరెక్ట్గా మీకు గూగుల్ మ్యాప్లో అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీకు డైరెక్షన్ కూడా చూపిస్తుందండి. ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్లై చేసినప్పుడు ఏ పాస్పోర్ట్ అయితే ఇచ్చారో అలాంటి పాస్పోర్ట్ ఇక్కడైతే మీరు పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అది చూసుకున్న తర్వాత ఒకటైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, అదేవిధంగా ఏదైనా మీ దగ్గర మీ 10th మెమో ఉంటే 10th మెమో ఒరిజినల్ అనేది తీసుకెళ్ళచ్చు. ఇలా ఏదో ఒకటి అయితే మీరు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చండి. ఏదో ఒక అయితే ఒరిజినల్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు లోపలికి అయితే అలౌ అయితే చేస్తారు. ఇదైతే మీరు చూడండి. అదేవిధంగా ఈ అడ్మిట్ కార్డు కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అదేవిధంగా మీకు అయితే టైం అయితే చూసుకొని వెళ్ళండి. మీ షిఫ్ట్ అనేది ఏ షిఫ్ట్లో ఉంది, అదేవిధంగా ఎప్పటివరకు గేట్ క్లోజ్ అవుతుంది, మీకు దాన్ని కూడా చూసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇలా సింపుల్గా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఇక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మీరు ఎలా తెలుసుకోవాలి అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. అయితే మీరు చూసేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ నుంచి అయితే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు అయితే ఇక్కడ టైప్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు, లేదా మీరు లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేసైనా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. నేనైతే సెకండ్ అయితే సెలెక్ట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసిన తర్వాత అయితే ఇక్కడ మీ అయితే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇచ్చిన పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవి మీరు ఇచ్చిన తర్వాత అయితే మీకు అయితే ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. అయితే మీ ఈమెయిల్ ఐడికి, అదేవిధంగా మీ ఫోన్ నెంబర్కి అయితే ఇక్కడ 2 అయితే ఓటీపీ అయితే ఆప్షన్ అయితే ఉంటాయి. ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ పైన టిక్ అనేది చేస్తే ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ డాట్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడైతే మీకు అప్లికేషన్స్ అయితే కొన్ని చూపిస్తాయి. దీంట్లో అప్లికేషన్ హిస్టరీలో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి అయితే స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఏమేమి అప్లికేషన్ ఇచ్చారో, అదేవిధంగా ఏదైతే సక్సెస్ఫుల్ అయిందో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు ఈజీగా. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీరు ఏమేమి ఫిల్అప్ అనేది ఇప్పటివరకు ఏమేమి అప్లై అనేది చేశారో అవి అయితే ఇక్కడ చూపిస్తాయి. దీంట్లో నుంచి అయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటాయి, అవి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు తీసుకొని అయితే అక్కడ నుంచి అయితే మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని ఇక్కడ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ. లైక్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.